మొట్టమొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కూడి సెలవు వచ్చిన మీ అందరికీ, సంఘ పెద్ద గారికి, ప్రెసిడెంట్ గారికి, అందరికీ ఇటు చూడండి, అందరు నా వైపు చూడాలా, నా వైపు చూడాలా. మీరు నిద్ర పోగొట్టుకోవాలంటే అల్లం తిన్నా ఏం తిన్నా పోగొట్టుకోలేరు. విశ్వాసంతో ప్రభు వైపు చూడాలా. ప్రైజ్ అలాడ్. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. ఆ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి నా నిండు వందనాలు. పెద్దలు ఉన్నారు ఇక్కడ ఏమండి, అలాగే చక్కటి ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న తమ్ముళ్ళకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాము. విని ఆ మాటలను బట్టి మనం నడిస్తే, ఆ మాటలను బట్టి మనం నడవగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కానుక పాట తిమోతి తమ్ముడు అలాగే హానోకు వాళ్ళు పాడతారు. ఎందుకంటే లాస్ట్ వచ్చారు కదా, లాస్ట్ వచ్చిన వాడికి నేనైతే ఇవ్వనండి సంఘ పెద్ద గారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ అలాడ్. అవునా కదా? హల్లెలూయా. ఆశ కలిగి రావాలా, ఆసక్తి కలిగి రావాలా. ఏం కలిగి రావాలా? ఆసక్తి కలిగి రావాలి. ఇక్కడ మనం చదివిన కీర్తన భాగంలో ఒక మాట, అద్భుతమైన మాట రాస్తాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారట. దేవుడు లేడని. దేవుడు లేకపోతే భూమి మీద మనిషి, జీవి ఏ సీమైనా బ్రతకలేదట. తెలుసా మీకు? ఏది బ్రతకలేం మనం. కనుక మరి ఈ యొక్క సమయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఉన్నాడు అనడానికి రుజువేటండి అని అంటే మొట్టమొదటిది భూమి ఆకాశం. ప్రైజ్ అలాడ్. ఏంటి ఈయన ఎవరు చేశారు ఇవన్నీ? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు అనడానికి గుర్తులు, రుజువులు ఏమిటి అని అంటే ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఆ తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా ఆయన సృష్టించినవే కదండి. ఏ మోడీ ప్రధానమంత్రి గాని లేకపోతే ముఖ్యమంత్రులు గాని ఎవరు భూమిని ఏం చేయలేదు, సృష్టించలేదు. ప్రపంచములన్నీ కూడా ఆయనే సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతటిని కూడా ఆయనే సృష్టించి ఉన్నాడు ప్రియులారా. అందుచేత మనం చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఏండి, మన ముందు చక్కటి సభలు ఉన్నాయి. పాటలు పాడడానికి ప్రిపేర్ అవ్వండి. రాత్రి పగలు 3 దినాలు 6 సెక్షన్లు ఏండి, చక్కగా మనం పాటలు పాడి దేవుని గణపరచుదాం. ఎవరు ఏమీ లేదని ఎట్టు వైపు చూడవద్దు. అందుకే ఒక మాట రాస్తాడు కదా బైబిల్లో, తూర్పు వైపునైనను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి కలుగుతుందనంటే ఈ ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుని నుండియే ఏం కలుగుతుంది. చాలా మంది చూస్తూ ఉంటారు. ఏమంటే ఎవరి వైపు చూసినా మనకు మేలు కలగదు. ఒకవేళ మనుషుల ద్వారా మేలు కలిగిన అది కొద్ది రోజులు మాత్రమే ఉంటది. కానీ దేవుని దగ్గర నుంచి మేలు కలిగితే శాశ్వతంగా ఉంటది. దేవునికి స్తోత్రము. ఎలా ఉంటది? శాశ్వతంగా ఉంటది ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి దేవుని వాక్యాన్ని ఇక్కడ చూడండి, 2వ వచనంలో రాస్తాడు. ఏమని తెలుసా? 1వ వచనం చదువుతున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అలా దేవుడు చూస్తున్నాడట. ఎవరైనా నన్ను వెతుకువారు కలరేమో, ఎవరైనా దేవుని మందిరాన్ని వెతికేవారు కలరేమో, ఎవరైనా దేవుని సన్నిధిని వెతికేవారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు చూస్తున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎవ్వరు చూడట్లేదట. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాడు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవాడు ఎవ్వరునూ లేడు, ఒక్కడైనను లేడు. దేవునికి స్తోత్రం. ఎవరు లేరటండి, అందరూ చెడిపోయి ఉన్నారు ప్రియులారా. ఆ చెడిపోయిన దానిని బాగు చేయడానికి ఆ నజరేయుడైన యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి, మనలను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారటండి. అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మాటలు చెడిపోయి ఉన్నాయి, చూపులు చెడిపోయి ఉన్నాయి, ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి, క్రియలు చెడిపోయి ఉన్నాయి, ఇకపోతే నడకలు చెడిపోయి ఉన్నాయి ప్రియులారా. సమస్తము హృదయం అంతా కూడాట, నరుల హృదయం అంతా కూడా ఎలా ఉందంట? చెడుతనము అని రాయబడి ఉంటది. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఒకసారి తీయండి, ఒకసారి ఆ మాట చదువుదాం. హల్లెలూయా. దేవునికి
స్తోత్రం కలుగునుగాక. చదువునానా? నరులు భూమి మీద, మొదటి వచనం, 6 మొదటి వచనం చదువుదాం ఒకసారి. నరులు భూమి మీద విస్తరించినారంభించిన తరువాత ఆ కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుని కుమార్తెలను చక్కని వారని చూసి వారందరితో తమకు మనసు వచ్చినట్లు స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇంకా చదువునన్నా. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమముల విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్ల అయినను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీదట నరులట విచ్చలవిడైపోయారట అండి, విచ్చలవిడిగా తిరుగుతున్నారట ప్రియులారా. దేవునికి స్తోత్రం. చాలా మంది యూట్యూబ్ చూస్తున్నారు. ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తాను. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్య సందేశం గడిచిన సభల్లో మాట్లాడిన మాటలే నేను మీకు ఈరోజు ఒక మాట నేను తెలియచేస్తాను. దిద్దుబాటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ బాటు? దిద్దుబాటు. ఈ రోజు సంఘము దిద్దుకోవట్లేదు ప్రియులారా. ఈ రోజు దేవుని బిడ్డలు దిద్దుకోవట్లేదు ప్రియులారా. ఎవరైనా దేవుని సేవకుడు వాక్యం మాట్లాడితే, ఒకవేళ వారికి నప్పని మాట మాట్లాడితే, ఒకవేళ వారికి నచ్చని మాట మాట్లాడితే దిద్దుకోలేకపోతున్నారు. ఈరోజు ఇవే సభల్లో మాట్లాడిన సందేశాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిద్దుబాటు నీకు అసహాయము కదా, ఆ మాటలు వెనుకకు త్రోసివేసిరి అని రాస్తాడు ప్రియులారా. ఎక్కడ అనంటే 50వ అధ్యాయములో కీర్తన గ్రంథములో 17వ మాటలో, దిద్దుబాటు నీకు అసహాయము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవునికి స్తోత్రం. దిద్దుబాటు. చాలా మందికి దిద్దుకోరా, సరిగా ఉండరా, నువ్వు సరిగా బ్రతుకురా, నువ్వు సరిగా పని చేసుకోరా, సరిగా చదువుకోరా, సరిగా ప్రార్థనకి రారా, సరిగా ప్రార్థన చేసుకోరా అంటే ఈరోజు అసహించుకుంటున్నారు. ఈరోజు నువ్వు చెప్పేదేంటి, నాకు మా నాన్న చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, నువ్వు చెప్పేదేంటి? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఏంటి? దిద్దుబాటు. హల్లెలూయా. అందరు చెప్పండి, దిద్దుబాటు. పక్కనున్న వారికి సెకండ్ ఇచ్చి దిద్దుబాటు చేసుకుందాము, దిద్దుకుందాం. మనం దిద్దుకుందామని ముఖం చూపి చెప్పండి, మనం దిద్దుకుందాం. ఏం దిద్దుకుంటావు? చిన్నపిల్లలకి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక పలక, ఒక బలపం పట్టి అలాగా వాళ్ళు దిద్దిస్తుంటారు. ఇలాగ దిద్దురా అని. హల్లెలూయా. ఎలాగండి? ఇలాగ దిద్దురా అని చెప్పి ఏం చేస్తుంటారు? పలక బలలు ఇచ్చి, లేకపోతే ఒక నోట్స్ ఇచ్చి, ఒక పెన్న ఇచ్చి. ఇప్పుడైతే దిద్దేవేమీ లేవు, డైరెక్ట్ గా ఇది బొమ్మ చూపించి చదువు చెప్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఏం చూపించి చదువు చెప్తున్నారు? బొమ్మ. ఒకవేళ కుక్క బొమ్మ చూపించి, ఇదేంట్రా కుక్క, ఇదేంట్రా కాకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తట్లేదు. హల్లెలూయా. మీ బద్ధకం యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. చప్పట్లు కొట్టడానికి కూడా బద్ధకమే, చేతులు ఎత్తడం కూడా బద్ధకమే. మనస్సాక్షి ఏమని గద్దిస్తుంది ఒకసారి ఆలోచించాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దిద్దుబాటు. చదవండి 17వ వచనం చదవండి బాబు. 17వ వచనం 50వ కీర్తన, 50వ సంకీర్తన, ఆసాపు రాసినటువంటి సంకీర్తన. ఆసాపు తప్పులు దిద్దుకొని 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహాయము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసి ఉన్నావా. ఇంకా నీవు దొంగని చూసినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నువ్వు సంగత్యము చేసేదవు. ఇంకా కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఇంకా నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి గద్దించెదను. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, ఈ రోజు కొడుకులు కూతుర్లు తల్లిదండ్రులు చెప్పే మాటలు ఏమండి త్రోసేస్తున్నారు వెనక్కి. ఓ నాన్న నీకేం తెలియదు, నువ్వు చదువు లేదు ఏమీ లేదని కానీ త్రోసేస్తున్నారు. అందుచేత మనం అందరం కూడా ఈరోజు దిద్దుకోవాలా. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవాలయ్యా? కుర్చీల మీద ఉన్న పెద్దయ్యలు, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మలను వయసు వాళ్ళుగా చేయనుగాక. ఆమెను వేరు మీరు, ఆమెను వేస్తాడు ఇదో బుడుహా అదో బిద్దరి గాడకే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక మరి పూసే బుడి ఇసుకెలా మరి రాహాచిదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ అలాడ్. కనుక దిద్దుకోవాలి. దిద్దు చాలా మంచిది, దిద్దుకునేది చాలా మంచి అలవాటు అండి. కానీ ఈరోజు ఎవరు కూడా దిద్దుకోవడానికి ఇష్టపడట్లేదు. దిద్దుకోవడానికి ఏం పడట్లేదు, ఇష్టపడట్లేదు. అందరు చెప్పండి, దిద్దుబాటు, సిద్ధపాటు. ఈ రెండు దేవుని బిడ్డలకి చాలా అవసరం. అయ్యా, ఈ రెండు చాలా అవసరం నర్సింగ్ అన్న. దిద్దుబాటు, చెప్పండి అందరు, దిద్దుబాటు, సిద్ధపాటు. నీవు దిద్దుకుంటేనే ప్రభు కొరకు నువ్వు సిద్ధపడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాక్యం మాట్లాడుతుంటది ప్రియులరా, మన వంకర జీవితాన్ని దిద్దుకోవాలి, మన వంకర బుద్ధులను దిద్దుకోవాలి, మన యొక్క చెడు నడకలను దిద్దుకోవాలి, మన క్రియలను కూడా మనం ఏం చేసుకోవాలి, దిద్దుకోవాలి. 7వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి చదవండి. 5 వరకు చదివితే అక్కడ చక్కటి మాటలు కనిపిస్తాయి. త్వరగా ఏం దిద్దుకోవాలో నేను చెప్తాను, ఏం దిద్దుకోవాలో చెప్తాను. కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. చదవండి అయ్యా, చదవండి, త్వరగా చదువుదాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి చదువునన్నా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారులారా, యెహోవా మాట వినుడి. 3వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్ములను నివసింప చేయునట్లు నీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన మార్గములను, మన క్రియలను మనము దిద్దుకొని బ్రతకాల. ఏ మార్గం నడుస్తున్నావు నీవు? దేవుని నమ్ముకున్నావు, ప్రభుని నమ్ముకున్నావు, దేవుని అంగీకరించావు, బాప్తిస్మం తీసుకున్నావు. ప్రియులారా, ఏ మార్గం నడుస్తున్నావు? దిద్దుకోవాలి. అయ్యో నేను ఈ మార్గం వెళ్ళకూడదు, అయ్యో ఈ పాపపు మార్గము నడవకూడదు, అయ్యో ఈ వంకర మార్గము నడవకూడదు, అయ్యో ఈ యొక్క తీర్థాల మార్గము నేను నడవకూడదని దిద్దుకోవాలి. నీ మార్గములను దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కానీ ఎవరు దిద్దుకుంటున్నారు? సిలుమలు చూడవద్దయ్యా, ఇదిగో పనికి మాలిన పనులకు వెళ్ళవద్దయ్యా అంటే ఏం చేస్తున్నారట వారు? మనం చదివిన మూలవాక్యం ఏంటో తెలుసా? నీ మాటలు వెనుకకు త్రోసివేసేస్తున్నారు. దిద్దుకోరా బాబో, దిద్దుబాటు నీకు అసహాయము కదా, నీ మాటలన్నట్టు ఏం చేస్తున్నారు? వెనక్కి త్రోసేస్తున్నారు. మీరు సేవకుని మాట త్రోసేస్తారు ప్రియులరా. ఎవరైనా ఏ మాట అయినా సరే మీరు ఎవరు చూడట్లేదు, తండ్రి మాట మీరు తోసేస్తున్నారు. కానీ ప్రభు ఒక రోజు నీకు అడుగుతాడు, దేవుడు లెక్క అడుగుతాడు, ప్రభు లెక్క అడుగుతాడండి. తిరుగులేదు. నాకు అడుగుతారు, మీకు కూడా అడుగుతారు. ఎందుకు అలా నడిపించావు, ఎందుకు అలా నువ్వు బుద్ధి చెప్పలేదు, ఖండించలేదు. తిమోతి రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 2వ తిమోతి రాసిన పత్రిక. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును
ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వాక్యమట ఏం చేయడానికి రాయబడి ఉంది లేఖనం అంటే ప్రియులరా, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, ఉపదేశించుటకు అట. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చాలా మందికి హృదయాల్లో అర్థం కావండి. ఏయ్ పిల్లలు, సిట్ రైట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటు తిరగండి. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును, నీతి యందు శిక్ష వేయుటకును అవి అట ప్రయోజనకరమై ఉన్నాయి. ప్రియులారా గమనించండి. మంచి మనసుతో, సాత్వికముతో మీరు వాక్యాన్ని అంగీకరించండి. సాత్వికముతో మీరు అంగీకరించండి. నీ మార్గములను, నీ క్రియలను మనము దిద్దుకొని బ్రతకాలి. ఎవరు దిద్దుకుంటున్నారు? ఎలా పడతలా పోతున్నారు, ఎలా పడతలా డాన్సులు వేసుకొని తిరుగుతున్నారు. ఏం దిద్దుకుంటున్నాం మనం? పేరుకు మాత్రమే క్రైస్తవులం, పేరుకు మాత్రమే మనము దేవుని బిడ్డలం. కానీ మన దగ్గర ఏ కార్యాలు ఉన్నాయి? దయ్యపు కార్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ కార్యాలు ఉన్నాయి బాబు? దయ్యపు కార్యాలు ఉన్నాయి. దయ్యపు కార్యాలు ఉన్నాయి. తాగవద్దు, తినవద్దు, ఇదిగో జూదం ఆడవద్దు, గొడవ పడవద్దు అంటే ఈ జూదం ఎవరిది? దయ్యందే. దయ్యమే గొడవ పెడుతుంది, పోరాటాలు పెడుతుంది, నిందలు పెడుతుంది, నిందలు మోపుతుంది. దయ్యమే ఇది. దిద్దుకొని బ్రతికితే అండి అద్భుతంగా దేవుడు సంతోషిస్తాడు. 18:23 యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. అది చాలా చాలా ఇష్టమైన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 18:23 వచనం నాన్న, యెహెజ్కేలు గ్రంథం 18:23 వచనం. అద్భుతమైన మాట చూడండి. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడట? చూడండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. దుష్టుడుగా ఉండి పాపం చేసి అపరాధములు చేసి మోసం చేసి నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దుష్టుడు మరణించుట నాకేమాత్రము సంతోషము లేదు. కానీ అట ఏమంటున్నాడు తెలుసా? తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. బైబిల్ వాక్యం చదవాలండి ప్రెసిడెంట్ గారు. హల్లెలూయా. బైబిల్ వాక్యాన్ని ఒక్క రోజైనా, ఒక అధ్యాయమైనా చదువుతున్నారా? చదవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఎన్ని కొన్నా కూడా నువ్వు చదవకపోతే వేస్ట్ అన్నమాట. బైబిల్ ఎన్ని కొన్నా దేవునికి స్తోత్రము. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. ఏంటట? తమ ప్రవర్తన దిద్దుకోవాలి. ఏం దిద్దుకోవాలి? ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అయ్యో, నేను ఎప్పుడైనా మీకు మీరుగా ఆలోచించుకుంటారా? నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా నడుస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను అనుకుంటారా మీరు? సమయమే ఉండదు కదా. ఉదయ దిద్దుకుంటే దేవుడు సంతోషపడతాడు. మాట సత్యం నాకు కాదు, నా మాటలు కావు ఇవి. మోసే పాస్టర్ గారు రాసినవి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి దేవుని ఆవేశముతో, దేవుని పరిశుద్ధాత్మ ఆవేశముతో, దైవ లేఖనములు దైవావేశము వలన రాయబడినవి ఇవి. అవి అందుకే తప్పుదిద్దుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష వేయుటకును, బోధించుటకును ప్రయోజనకరమై ఉన్నాయి. దేవునికి సన్నద్ధుడు అంటే తెలుసా మీకు? దైవజనుడు ప్రతి సత్కార్యమునకు, సత్కార్యం అంటే మంచి కార్యమునకు, చెడ్డ కార్యాలకు కాదు, చెడ్డ పనులకు కాదు, జీవన్ చెడ్డ కార్యాలకి కాదు. చేతులు కొలుక్కొని, గోర్లు కొలుక్కొని,
మందిరానికి దిద్దుకోండి. కాసేపు నేను ఎలా కూర్చుంటున్నాను, నేను మందిరానికి వెళ్ళిన తర్వాత నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నానా లేదా, అసలు విశ్వాసం నాకు ఉందా లేదా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో రాస్తుంటాడు ప్రియులారా, 13వ అధ్యాయములో 5వ వచనములో రాస్తాడు. ఏమని తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మీకు మీరే పరిశీలించుకోండి. పరిశోధించుకోమని కూడా ఉంది అక్కడ వాక్యం. ఏ రోజైనా నా మాటలు ఎలా మాట్లాడుతున్నాను, మా తండ్రి ఎదుటాల ఎలాగుంటున్నాను, మా తల్లి ఎదుటాల, టీచర్స్ ఎదుటాల, పెద్దల ఎదుటాల నేను ఎలా ఉంటున్నాను అని చెప్పి ఏ రోజైనా అండి, ఏ రోజైనా. అందుకే దిద్దుకొని మనం బ్రతకాలి ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిద్దుకోకపోతే ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు దిద్దుకుంటే దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు, దిద్దుకోకపోతే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఓ ప్రసంగికుడైనా భ్రష్టుడు అయిపోవచ్చట తమ్ముడు, కానీ దిద్దుకునేవాడు ఏ రోజు భ్రష్టుడు కాడట. హల్లెలూయా. దిద్దుకొని బ్రతికితే, సరి చేసుకొని బ్రతికితే ఎవడు కూడా అట వేస్ట్ కాడటండి. అందుకే ఈరోజు చాలా మంది దిద్దుకోలేకపోవడం చేతనే ఏండి రకరకాలు పెళ్లి చేసుకొని కూడా ఇంకొక రకరకాల అక్రమ సంబంధాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. పురుషులు కూడా స్త్రీలు కూడా అండి. పెళ్ళి అయిపోయి 2-3 పిల్లల్ని కని కూడా దిద్దుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేసుకోవాలా? మన మాటలు దిద్దుకోవాలా. ఏం చేసుకోవాలి తమ్ముడు? మాటలు దిద్దుకోవాలి. అందుకే అంటుంది కదా, మీ మార్గము మీ క్రియలు దిద్దుకోండి. ఎలా ఉంటున్నాం, ఎలా భక్తి చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధికి, దేవుడికి దగ్గరగా ఉన్నామా? దేవుని సన్నిధి అంటే నేను చెప్తాను అన్నాను కదా, దేవుని సన్నిధి అందరు చెప్పండి. దేవుని సన్నిధి అనగా దేవునికి సమీపము అని అర్థం. ఎక్కడ కలుస్తాం మరి దేవుని ఎక్కడ కలుస్తారు మీరు చెప్పండి? ఇక్కడే. హల్లెలూయా. సన్నిధి అంటే సమీపము అని అర్థం. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. సన్నిధి అనగా ప్రియులారా సమీపము, దేవుని కలుసుకునే స్థలం ఇది దేవుని కలుసుకునే స్థలం. అందుకే అందరు రావాలి, పిల్ల పీతలు అందరు రావాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేసుకోవాలట? దిద్దుకోవాలి. సరేలే ఏదో అలా మాట్లాడుకున్నాం కానీ వెంటనే క్షమాపణ కోరుకోవాలి. వాళ్ళని ప్రభు దీవిస్తారు. ఆమేన్. వెంటనే పోన్లే గొస్తు సా ఎన్ని చెలకి ఎంబాయి మారొనేచు నాను వెంజు. దేవునికి స్తోత్రం. ಹಾಡ್ತಾ ಜಲ ಪೆಂಡೋಮ್ ಕಾಣ ವೆಪ್ಪಿ ಹಾಜಿಂಚು ಪೆಂಡೋಮ್ ಕಾಡು ಗೋಸಿ మనార్త ఈసానా ఇంపతాయినా. దిద్దుకొని మనం బ్రతికితే సంతోషిస్తాడు ప్రభు. ఆమేన్. చదువున నా మాట మరొకసారి చదువు బాబు. దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమును సంతోషము కలుగునా, వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిద్దుకోవాలి, ప్రవర్తన దిద్దుకోండి. యవన బిడ్డలు, యవన సహోదరులారా, నా ప్రియమైన దేవుని సంగమా, నీ ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుకోకపోతే దేవుడు సంతోషించాడు, దేవుడు ఆనందపడడు. ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా? నువ్వు మంచి ముఖం కలిగి, లేదా నువ్వు అందమైన ముఖం కలిగి మంచి బట్టలు వేసుకుంటే సంతోషించాడు. నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే ఆయన సంతోషిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవర్తన దిద్దుకోండి. నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నేను ఎట్లా ఏ మార్గం వెళ్తున్నాను, ఏమండి నా ప్రవర్తన ఎలా ఉంది? దిద్దుకొని బ్రతికితే. దిద్దుబాటు చెప్పాలి. దిద్దుబాటు, సిద్ధపాటు. దేని కొరకు సిద్ధపడుతున్నావు? దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలా. ఆమోసు గ్రంథంలో రాస్తాడు ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి కనబడడానికి సిద్ధపడాలా. ఈరోజు ఎవరు సిద్ధపడుతున్నారు? పరలోకం కోసం సిద్ధపడాలా, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అంతమంది అండి దేవుని మందిరానికి వస్తున్నాం ప్రియులారా, కానీ ఎవరైనా దిద్దుకొని బ్రతుకుతున్నాడు. నేను ఇలా ఉండకూడదురా, లేటుగా వెళ్ళిపోతున్నాను మందిరానికి, ఏంటి నేను ఇలాగ ఉండాలా? నా దేవుడు లేకపోతే, నా ప్రభు లేకపోతే, నా ప్రభువే కదా నాకు ఇచ్చాడు, జీవమును సమస్తాన్ని ఇచ్చాడు, ఆయన మందిరానికి వెళ్ళడానికి ఏట్రా లేట్ అని చెప్పి దిద్దుకొని బ్రతకండి. మీకోసమే వాక్యం చెప్పేస్తున్నాను అనుకుంటే నేనేమనలేను.
నాకు అడుగుతాడు దేవుడు లెక్క. నువ్వేం చెప్పావు, ఏం బోధించావు, నాకు అడుగుతాడు లెక్క. అందుకే ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేసుకోవాలా, చెప్పుకోవాలి, వివరించుకోవాలి. అందుకే ఏం దిద్దుకోవాలంట తెలుసానన్న, ప్రవర్తనను మనం దిద్దుకోవాలి. ఆమె ఏం దిద్దుకోవాలి, మొట్టమొదటిగా ఏం దిద్దుకోవాలి నాన్న, ప్రవర్తన. దేవునికి స్తోత్రం. ఏం దిద్దుకోవాలరా స్టూడెంట్స్, ప్రవర్తన. ఇష్టం వచ్చినట్టుగా పగిలి 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 అహి మనాదు. థామస్ సిట్ రైట్. తలకాయలని నీటిగా కటింగ్ చేసుకోవాలా, దిద్దుకోవాలా. అమ్మా మీరు కూడా బట్టలు సుడిపణ చోంజాహన్ లేత హెంబర్క తురాయి దిద్దుకోవాలా. గంజాచి పెంటు మళ్ళా ఒర్లీ కరకితి లేత రీష్పతి నరి తుర్ని లేత దిద్దుకొని బ్రతికితే చాలు, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. అయ్యో నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రభు మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నానా దిద్దుకొని బ్రతకాల. మనం ఏం చేసుకొని బ్రతకాలా, దిద్దుకోవాలి. మనం ఇటు చూడాలా, కిందకి చూడకండి. పంది కింద చూస్తుంది, ఎక్కువ కింద చూసేదంతా పందియే. పజ్జి దెడవ కసినికినే కువింతల ఓజిన్లే ఈ మాట बेल्ली कुलतक पज्जी कड़ो के सिनिकिने कनమాట జొడే కొడాని తిప్పి లెక్కొదొస్తే హాగుతి మెహనే జగా భలియో లెక్కొస్కేన గట హాగు మన్నే జీనే దిద్దుకొండ్రా దిద్దుకొని బ్రతకండి సంతోషంగా. కోపం పడినా పర్వాలేదు, మీరు నా మీద కోపగించుకున్నా పర్వాలేదు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగం చేయాలి. నాకు రాకపోతే వద్దు, ఆ మాట వివరించాను నేను. ఒకసారి మనం చదివాం కదా, ఫిలిస్తీయులు అనపబడి అని. అనపబడి అంటే అర్థం ఏంటి తెలియకపోతే మానేయాలి. అనపబడి అంటే ధర్మబడి అని అర్థం. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము చెప్పండి, అందరు చేతులెత్తండిలాగా, చేతులెత్తండిలాగా. నేను నా మార్గమును నా క్రియలను దిద్దుకొందునుగాక. ఒకవేళ తాగుడు అలవాటు ఉందా, ఒకవేళ గొడవ పడే అలవాటు ఉందా, ఒకవేళ మోసం చేసే అలవాటు ఉందా, నువ్వు దిద్దుకో. వద్దు, ఇక మీదట నేను నీతిగా బ్రతకాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుండె మీద చెయ్యేసి చెప్పండి, దిద్దుకోండి, దిద్దుకోండి. పోగ్రాను వైపే నేను చూడలేదన్న వారు చేయండి. దిద్దుకుని బ్రతకండి. పోనండి, రాత్రి వెళ్ళట్లేదండి, మధ్యాహ్నం వెళుతున్నాం. ఆ దేవుని చూడండి, ఆ దెయ్యం పేరట చర్చిని దగ్గర మనం వెళ్ళకూడదు. ఏవి తీసుకొని రాకూడదు, తక్కువ కాస్ట్లే ఉంటాయి. చెప్పపోతే ప్రభు నన్ను అడుగుతాడు. ఒక విశ్వాసి నాకు చెప్పిందనమాట, నేను చింతపల్లి వచ్చాను మామ అన్నది. నాకు ఎందుకు వచ్చావురా, ప్రోగ్రాంకి వచ్చావా అన్నాను. ప్రోగ్రాం కాదన్నది. ఎక్కడ మరి ఎందుకు వచ్చావా అని చెప్పాను. ఇక్కడ ఏవైనా సామాన్లు కొనుక్కుందామని వచ్చానన్నారు. ఆ సపితమైనవి మనం కొనుక్కోకూడదు. ఏదైనా దోరుతలు తత్త మారో కొట్టాతిదే, అది సపితమైనవి. అవి తెచ్చుకున్నా నీకు శాపమే. కనుక సన్నిధి అంటే సమీపము అని అర్థం. రండి, ప్రభు దగ్గర సమీపం అవ్వండి, దగ్గరికి రండి. సమీపం అంటే దగ్గరికి ఉండడం. కనుక మనం దిద్దుకుందాం. ఆమేన్. అందరు చెప్పండి, దిద్దు బాటు. దిద్దుకోవాలి. మన బాట అంటే దారి, బాట అంటే దారి, దిద్దుబాటు. నీ మార్గమును, అందుకే నీ మార్గమును దిద్దుకోవాలా. మనము యేసే మార్గము సత్యము జీవము, యేసు మార్గములో వెలుచున్న మనము ప్రియులరా, మన వంకర మార్గాలని సరిచేయబడాలంటే యేసయ్య మార్గము దగ్గరికి రావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మార్గం దగ్గరికి రావాలి. వంకరవి ఏవైనా ఉన్నాయా? వంకర ఆలోచనలు ఆలోచిస్తున్నావా? వంకర మాటలు మాట్లాడుతున్నావా? సక్రి మాటలు మాట్లాడుతున్నావా? అసూయ పడుతున్నావా? దిద్దుకొని బ్రతుకుదాం, దిద్దుకొని బ్రతుకుదాం. అసూయతో ఉండకండి. అసూయతో ఉన్నవారు ఎవరు వర్ధిల్లారు. నాకు తెలుసు. నాకు అసూయతో ఉన్నాడు దావీదు మీద. సౌలు రాజు అయ్యాడా? లేదు, పోయింది. రాజ్యం పోయింది, పదవి పోయింది. అసూయతో మనకు అసూయ అది మానసికమైన వ్యాధి. అది
తినేస్తుందట అసూయ. వద్దు, మనకి దిద్దుకొని బ్రతుకుదాం. ఆమేన్. ఏం చేసుకుని బ్రతుకుదాం? దిద్దుకుందాం, ప్రేమగా మాట్లాడుకుందాం. ఏమండి, చక్కగా ఒకరినొకరు గౌరవించుకుందాం. వినయ విధేయతలు కలిగి, గర్వం ఉందా? దిద్దుకో. ఒకవేళ నీవు అహంకారంగా మాట్లాడుతున్నావు, దిద్దుకో, చక్కగా ఉండు. ఇప్పుడు కన్నా పోయింది లేదు. నీకు ఇంకా దేవుడు నీ కోసం ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నాడేమో. నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు ఇదిగో మరి క్షమాపణ పొందుకోవాలని దిద్దుకుంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను దిద్దుతాడు. హల్లెలూయా. మీరు ఒకటే అడగండి, ప్రభువా, నేను దేవుని నీ మందిరానికి వస్తున్నానయ్యా, వాక్యం వింటున్నానయ్యా, కానీ నాకు ఎలాంటివి అలాగే ఉన్నాయి. నా మాటలు కూడా మార్పు లేదు, నా చూపుల్లో మార్పు లేదు, నా హృదయంలో మార్పు లేదు, నా నడకలో మార్పు లేదు. ఏమంటే ఇవన్నీ దేవా నన్ను దిద్దండి అని చెప్పంటే ఖచ్చితంగా ప్రభు దిద్దుతాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడవడిని దిద్దుకోవాలి. స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో దిద్దుకో, ఈ సమయంలో దిద్దుకో. ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు. దిద్దుకోవడానికి ఇష్టపడితే హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.